హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, ఈ లాస్ట్ 15 డేస్ నుంచి ట్రంప్ వచ్చిన తర్వాత చాలా న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో అవ్వచ్చు, మన ఇండియన్స్ మొత్తాన్ని వెనక్కి పంపించేస్తున్నట్టుగా న్యూస్ అయితే మీరు చూస్తూ ఉన్నారు. అన్ని న్యూస్ ఛానల్స్ కాకపోవచ్చు, కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా స్టూడెంట్స్ని కానీ లేదా ఇక్కడ ఉన్న పేరెంట్స్ని కానీ భయపెట్టేలాగా న్యూస్ అయితే ఉన్నాయి. అన్ని న్యూస్ ఛానల్స్ అని నేను చెప్పను, కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్. అసలు ఈ ట్రంప్ లాస్ట్ 15 డేస్లో ఎవరిని డిపోర్ట్ చేశారు, ఎంతమందిని డిపోర్ట్ చేశారు, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉందా, దాని గురించి ఎక్కడైనా డిస్కస్ చేశారా? ఇండియన్స్ కొంతమందిని ఒక 250 మెంబర్స్ వరకు ఒక మిలిటరీ ఫ్లైట్లో ఇండియాకి పంపించడం జరిగింది. అదైతే వాస్తవం. అందులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది జెన్యున్గా వీసా ఉన్న క్యాండిడేట్స్ వెనక్కి పంపించారు, అది ఎక్కడా డిస్కస్ చేయరు. వెనక్కి పంపించేశారు, ఇంకా అందరిని పంపించేస్తారు, అంతే. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? ఏం వస్తుంది ఇలా భయపడితే? ఇక్కడున్న పేరెంట్స్ ఎంతమంది పాపం అక్కడ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు అని ఎంతమంది భయపడుతూ ఉంటారు. యుఎస్ నుంచి ఇండియాకి వెనక్కి వచ్చేసిన 250 or 260 మెంబర్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమందికి వ్యాలిడ్ వీసాలు ఉండి కూడా వెనక్కి వచ్చేసారు? ఎక్కడన్నా ప్రాపర్గా న్యూస్ ఉందా? అందరూ కూడా ఇల్లీగల్గా యుఎస్లో ఉంటున్న వాళ్ళే అని చెప్పి న్యూస్ అయితే అఫీషియల్ సోర్సెస్ నుంచి ఉంది కదా. జెన్యూన్గా స్టూడెంట్ వీసా మీద కానీ లేదా H1B మీద కానీ లేదా యుఎస్ గ్రీన్ కార్డ్ మీద కానీ ఉన్న ఎవరు కూడా వెనక్కి రాలేదు కదా. సో ఇల్లీగల్ గా వెళ్ళి కూడా మమ్మల్ని ఎవరు పంపించకూడదు అని ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పోనీ ఓకే, ఏదో ఒక పరిస్థితి వల్ల ఇల్లీగల్ గా వెళ్ళటం జరిగింది, వెనక్కి పంపించారు, ఇదంతా సెకండరీ. దాన్ని బూచిగా చూపించి లీగల్ గా అక్కడ ఉంటున్న వాళ్ళు కూడా భయపడేలాగా న్యూస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ట్రంప్ ఎలక్షన్ స్పీచ్ లో H1B అనేది ప్రాసెస్ నాకు నచ్చలేదు, లాటరీ బేస్డ్ ఉంది, ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు, దీన్ని మెరిట్ బేస్డ్ గా నేను తీసుకొస్తాను అని చెప్పాడు. గెలిచిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చిన తర్వాత దాని గురించి ఎలాంటి రూల్స్ పాస్ చేయలేదు. అలాగే F1 స్టూడెంట్ వీసా గురించి ఇంతకు ముందు ఎలక్షన్ స్పీచ్ లో కానీ వచ్చిన తర్వాత కానీ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ పాస్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ స్పీచ్ లో ఏం చెప్పారు? యుఎస్ లో మంచి యూనివర్సిటీస్ లో చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ అందరికీ గ్రీన్ కార్డ్ రావాలి అని చెప్పి ట్రంప్ చెప్పాడు కదా. అది కూడా మీరు ఇంతకు ముందు వీడియోస్లో చూసే ఉంటారు. మన ఛానల్లో కూడా ఒక వీడియోలో నేను చెప్పాను. అది జరుగుతుందని నేను చెప్పట్లేదు. అందరికీ గ్రీన్ కార్డ్ ఇవ్వడం అనేది ఇస్ ఇంపాసిబుల్. చాలా మంది స్టూడెంట్స్ యూఎస్ వచ్చి చదువుకుంటారు. సో వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు ఇవ్వడం అనేది తను అనుకున్నంత ఈజీ కాదు. ట్రంప్ ఎలక్షన్ స్పీచ్లో చెప్పినవన్నీ జరుగుతాయి అని అనుకోవద్దు. అలా అని చెప్పి ఏమీ చేయడానికి కూడా నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా కొన్ని మెజర్స్ తీసుకుంటారు, స్ట్రిక్ట్ చేస్తారు. ఇమిగ్రేషన్ అనేది లీగల్గా వెళ్ళిన వాళ్ళకి ప్రాబ్లం అయితే డెఫినెట్లీ ఉండదు, బట్ ఇల్లీగల్గా అక్కడ ఉంటున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఇందులో అయితే ఎలాంటి సెకండ్ థాట్ లేదు నాకు కూడా. కానీ ఇండియన్ స్టూడెంట్స్ని వెనక్కి పంపించేస్తున్నారు, పార్ట్ టైమ్స్ చేసే వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు అని ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేయొద్దు. అది మంచిది కాదు. ఎవరైనా పేరెంట్స్ ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే మీరు నమ్మొద్దు. మీ పిల్లలు అక్కడ జెన్యూన్గా ప్రాపర్ వీసా స్టేటస్ మీద ఉంటే ఎవరు వెనక్కి పంపించరు. ఓకే, అక్కడ పార్ట్ టైమ్స్ చేయొద్దు అంటున్నారు. నా స్టూడెంట్ ఒకళ్ళు లాస్ట్ ఆగస్ట్ 2024లో వెళ్ళిన స్టూడెంట్, అర్కాన్సాస్లో ఉంటారు. తను పార్ట్ టైం చేస్తున్న లొకేషన్కి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పోలీస్ మెన్ అవ్వచ్చు, వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు మీరు ఇంకొక 1 month పాటు పార్ట్ టైమ్స్ చేయకుండా ఉంటే మంచిది, 1 monthలో ఇదంతా కూడా సెట్ రైట్ అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా నోటీస్ ఇవ్వటం కానీ వార్నింగ్ ఇవ్వటం కానీ చెయ్యొద్దు అని కఠినంగా చెప్పడం కానీ జరగలేదు. యూజువల్గా ఈ F1 స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి వారానికి 20 గంటలు పనిచేసే రూల్ అనేది యూఎస్లో ఉంది. దాన్ని దాటి పనిచేసిన వాళ్ళకి ఇష్యూస్ రావచ్చు. సో ప్రాపర్గా అన్ని రూల్స్ విత్ ఇన్ ద రూల్స్ కనుక ఫాలో అయితే అలాంటి ఇష్యూస్ అయితే ఉండదు, ఇది గ్యారంటీ. అలాగే యూఎస్లో ఉండే కొన్ని కన్సల్టెన్సీస్ ఈ ఫ్రాడ్స్ ఏవైతే చేస్తూ ఉంటారో H1 ప్రాసెస్ రిలేటెడ్, వాటిని డెఫినెట్లీ అరికట్టడానికి తను ఏదో ఒక స్టెప్స్ అయితే తీసుకుంటాడు. ఇది చాలాసార్లు చెప్పారు తను చేస్తానని చెప్పి. సో ఈసారి తనకి మెజారిటీ ఏదైతే ఎక్కువ ఉంది కాబట్టి తను చేసే అవకాశం ఉంది. సో ట్రంప్ రావడం వల్ల డెఫినెట్లీ F1 వీసాస్కి అయితే ఎలాంటి చేంజెస్ ఉండవు, సేమ్ ప్రాసెస్ ఉండబోతుంది. కాకపోతే ఈ వీసా ఇంటర్వ్యూ అనేది ఇంకా టఫ్గా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా కెరియర్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా అడుగుతారు, ఇన్డెప్త్ క్వశ్చన్స్ అనేది ఉండబోతున్నాయి. మీరు వేగ్ ఆన్సర్స్ చెప్తే వీసాస్ వచ్చే పరిస్థితులు అయితే ఉండవు. అండ్ రెండోది ఫైనాన్షియల్ ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. ఇంతకు ముందులాగా చాలామంది చాలా రకాలుగా ఫైనాన్షియల్ ప్రూఫ్స్ని మ్యానిపులేట్ చేసి వీసాస్కి వెళ్ళి వీసాస్ తెచ్చుకున్న వాళ్ళు ఉండే ఉంటారు. బట్ ఇప్పుడు అలాంటివి డెఫినెట్లీ చేయకపోవడం మంచిది. అసలు ఖచ్చితంగా వెరిఫై చేస్తారు, ఇందులో డౌట్ లేదు. అండ్ లో క్వాలిటీ యూనివర్సిటీస్ మీద వెళ్ళి వేగ్ ఆన్సర్స్ చెప్తే కూడా
వీసాస్ రావు. అంటే లక్ బేస్డ్ వీసా అప్రూవల్స్ అనేది డెఫినెట్లీ ఉండవు. ఎవరైనా యుఎస్ వెళ్ళాలి అని అనుకుంటే మీరు మంచి యూనివర్సిటీస్లో ప్రాపర్గా నేను చదివి మంచి జాబ్ తెచ్చుకోగలను, నా స్కిల్ మీద నేను నమ్ముకుంటాను అని ఎవరైనా స్ట్రాంగ్గా అనుకుంటే మీరు యుఎస్ ప్లాన్ చేసుకోండి. లేదంటే యుఎస్ పక్కన పెట్టి వేరే కంట్రీస్ గురించి మీరు ఆలోచించుకోండి. లేదా ఇండియాలోనే మీకు నచ్చిన మంచి ఇన్స్టిట్యూషన్స్లో మీరు మాస్టర్స్ చేయొచ్చు. సో నేను ప్రతిసారి మంచి యూనివర్సిటీ అని ఎందుకు చెప్తాను అంటే మీరు మంచి యూనివర్సిటీలో చదివినప్పుడు ఆటోమేటిక్గా మీ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వన్స్ మీ స్కిల్ ఇంప్రూవ్ అయితే మీకు జాబ్స్ రావటం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ మీకు ఏదైతే లాటరీ సిస్టమ్ తీసేసి మెరిట్ బేస్డ్ H1B ప్రాసెస్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పారో, అది జరిగితే ఏమవుతుందంటే హై పేయింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే H1s వచ్చే అవకాశం ఉంది. హై పేయింగ్ అంటే ఎంత అనేది ఇంకా తను స్పెసిఫై చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్గా యుఎస్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పెసిఫిక్ పాయింట్స్ దాని గురించి ఏం రాలేదు. ఎలక్షన్ స్పీచ్లో అవ్వచ్చు లేదా గెలిచిన తర్వాత అవ్వచ్చు. ఇన్ కేస్ అలాంటి రూల్ ఏదైనా వచ్చినా కూడా మీరు మంచి యూనివర్సిటీస్లో చదివి మంచి స్కిల్ సెట్తో ఉంటే మీకు ఆన్ డిమాండ్ జాబ్స్ ఏదైతే ఉంటాయో, ఏఐ కానీ లేకపోతే డేటా సైన్స్ కానీ లేకపోతే కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ కానీ ఇలాంటి ఏదైనా కానీ మీకు త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఇన్ కేస్ యుఎస్ ప్లాన్ చేసుకుంటే కనుక. సో దీనివల్ల జెన్యూన్ స్టూడెంట్స్కి డెఫినెట్లీ ఫేర్ ఛాన్స్ అనేది ఉంటుంది H1B విషయంలో. దీనివల్ల నెగిటివ్ ఏంటంటే ఆబ్వియస్లీ స్టూడెంట్స్ ఎవరైతే తక్కువ జీపీఏతో ఉండి యుఎస్ జస్ట్ ఒక వీసా కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా స్కిల్ డెవలప్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ లో పేయింగ్ జాబ్సే వస్తాయి. సో వాటితో H1B అప్రూవ్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అసలు ఇప్పుడున్న ఇండియన్స్ కానీ లేదా ఏదైనా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళకి 2 years ఆఫ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 3 years ఆఫ్ ఓపీటీ పీరియడ్ ఉంది కదా, ఈ 3 years లో మల్టిపుల్ టైమ్స్ H1B కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ H1 అప్రూవ్ అవ్వకపోతే అందరూ ఇండియాకి కానీ లేదా వాళ్ళ హోమ్ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారా? వెళ్ళట్లేదు కదా. ఏం చేస్తున్నారు? Day 1 CPT కాలేజెస్ లో ఎన్రోల్ అయ్యి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. లేదా గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్షిప్ ఉన్న స్పౌస్ ని చూసుకొని పెళ్లి చేసుకుని మళ్ళీ అక్కడే ఉండిపోతున్నారు. లేదా యూనివర్సిటీస్ లో కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ జాబ్ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే యుఎస్ లో క్యాప్ ఎగ్జామ్ట్ H1B అనేది ఒకటి ఉంది. సో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ యూనివర్సిటీస్ లో కానీ వర్క్ చేసే వాళ్ళకి H1 అనేది లాటరీ సిస్టమ్ తో సంబంధం లేకుండా H1 అప్రూవ్ చేయించుకోవచ్చు. సో ఈ మూడిట్లో ఏదో ఒక దారి ఎంచుకొని అక్కడే ఉంటున్నారు కదా. సో డెఫినెట్లీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ యుఎస్కి వెళ్ళి ఉన్నట్లయితే మీ రూల్స్ ఏంటి, యాజ్ పర్ రూల్ వాట్ యూ కెన్ డూ ఇన్ యుఎస్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే దాని గురించి మీరు అవగాహన తెచ్చుకోండి. ఖచ్చితంగా రూల్స్ ఫాలో అయ్యి రూల్స్ కి తగ్గట్టుగా మీరు ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయరు. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా యుఎస్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్లుగా మీ కెరియర్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మంచి యూనివర్సిటీస్ మాత్రమే చూస్ చేసుకోండి. 20 lakhs లోనో 25 lakhs లోనో అయిపోతుంది కాబట్టి పిచ్చి యూనివర్సిటీస్ ఏమైనా ఉంటే లేదా ఫ్రెండ్స్ అక్కడ చదువుతున్నారనో లేదా అక్కడ మా అంకుల్ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఉండిపోవచ్చనో యూనివర్సిటీ బాగోకపోయినా మీరు వెళ్ళి నేను చదువుకుంటాను అంటే అలాంటివి కుదరవు. మంచి యూనివర్సిటీస్ ఈవెన్ 20 lakhs లో కూడా ఉన్నాయి, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లాంటివి. సో మంచి యూనివర్సిటీస్ మాత్రమే వెతుక్కోండి. మీకు మీ కెరియర్ అనేది ఇంపార్టెంట్. అలా ఉంటేనే ఇలాంటి చేంజెస్, ఇమిగ్రేషన్ చేంజెస్ ఏ వచ్చినా కూడా మీకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు లీగల్ గా అన్ని రూల్స్ ఫాలో అయ్యి బాగా చదివి బాగా స్కిల్ డెవలప్ చేసుకొని మీరు మంచి జాబ్స్ తెచ్చుకుంటే తప్ప ఎక్కడ లైఫ్ ఉండదు. యుఎస్ ఒకటే కాదు, దేర్ ఆర్ లాట్ మోర్ ఆప్షన్స్. అన్నిటి గురించి అనలైజ్ చేయండి. మీకు ఎక్కడికి వెళ్ళి మీరు చదివితే మీరు త్వరగా సెటిల్ అవుతారు, మీ కెరియర్ కి ఏది కరెక్ట్. ఓకే, ఐటీ ఎప్పటికైనా యుఎస్ తిరుగులేదు. ఇంజనీరింగ్ ట్రేడ్స్ జర్మనీ బాగుంటది, ఆస్ట్రేలియా బాగుంటది. ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. బిజినెస్ స్టడీస్ UK నంబర్ 1. సో మీరు ఏం చదవాలనుకుంటున్నారు, ఎక్కడ చదవాలనుకుంటున్నారు అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని మీ కెరియర్ మీద మీరు దృష్టి పెట్టి ఎక్కడ చదివితే నా కెరియర్ బాగుంటది, నా లైఫ్ బాగుంటది అనేది మీరు ఆలోచించుకోండి. అంతే తప్ప ఎవరో చెప్పారని యుఎస్ వెళ్ళమని లేకపోతే ఎవరో చెప్పారని UK వెళ్ళటం లేదా ఆస్ట్రేలియా అది కాదు. మీరేమనుకుంటున్నారు? ఎప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు స్వతహాగా వస్తుందో ఖచ్చితంగా దాని గురించి మీరు ఎక్కువ కష్టపడతారు, మీరు వెల్ సెటిల్ అవ్వచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.